ఈ గుజ్జు అరగడం వల్ల ఏమవుతుందంటే ఒక బోన్కి ఇంకో బోన్కి రాపిడి జరిగి ఆ సౌండ్ అనేది వస్తుంది. ఈ సౌండ్తో పాటు స్వెల్లింగ్ అనేది ఎక్కువ అవుతుంది, నొప్పి తీవ్రమైన నొప్పి ఉంటుంది. మనం జనరల్గా చూస్తుంటామండి, ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంది ఏదైనా నొప్పులు వస్తే జనరల్గా స్ప్రేలు కొట్టేసుకొని లేకుంటే జెండు బామ్ పట్టేసుకొని చెప్పకుండా అట్లే లోపల వాళ్ళు పెట్టుకుంటారు. కొంతకాలం తర్వాత ఇదే తీవ్రం చెంది అది నీ రీప్లేస్మెంట్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. జాయింట్ మధ్యలో ఫిల్ చేయడం ఇది చాలా కాంప్లికేషన్తో కూడుకున్నామా, అందరికి సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. అదేంటంటే ఒక ఇంజెక్షన్ అనేది 20,000 వరకు ఉంటుంది. సర్జరీ అంటే ఒక టీకేఆర్ సర్జరీ, టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది 2 నుంచి 3 లక్షలు అనేది పడుతుందమ్మా బయట. ఒక సగటు మనిషి 20,000 రూపాయలు ఒక ఇంజెక్షన్ కి, అలాగే 2 నుంచి 3 లక్షలు సర్జరీకి పెట్టడం అందరూ పెట్టుకోలేరు కదమ్మా. ఓకే డాక్టర్ గారు, మరి ఇంత ఖర్చు భరించలేని వారి పరిస్థితి ఏంటి? ఆయుర్వేదంలో ఏదైనా మెడిసిన్స్ ఉన్నాయా? అవునమ్మా, తప్పకుండా. ఆయుర్వేదం మనకు ప్రతి మూలంలో మనకు ప్రతి వ్యాధి నివారణకు మనకు వాళ్ళు ఆచార్యులు ఎప్పుడో చెప్పారు. మనం చూసుకుంటే జనరల్ గా మనం పాతకాలంలో ఇంట్లో వాళ్ళు ఏం చెప్పేటోళ్ళు, మనకి ఏదన్నా నొప్పి వస్తే ఆయిల్ రాసి మర్దన చేసేవాళ్ళు. సేమ్ అది కూడా ఆయుర్వేదం నుంచి తెలుసుకున్నదే. ఎరండ తైలము, తిల తైలము, అలాగే మనకు దశమూలలు. ఈ మెయిన్ గా ఈ నొప్పి అనేది ఏంటంటే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వాతము, పిత్తము, కఫం అనేది 3 ఉంటాయి. వృద్ధాప్యంలో వాతం అనేది ఎక్కువ అవుతుంది. ఈ వాతం వల్ల నొప్పులు అనేది వస్తాయి, కీళ్ళ నొప్పులు. వాతం పెరిగింది అంటారు కదమ్మా, దీనివల్ల కీళ్ళ నొప్పులు అనేది ఎక్కువ అవుతుంది. వీటికి పరిష్కారం ఏంటంటే మనకు రస్న అనేది ఒక మూలిక. ఆయుర్వేదంలో మనం ఇది ఒక డ్రగ్. దశమూలాలు అంటారు. దశమూలు అంటే 10 వేర్లు, వాటి నుంచి తీసుకున్న పొటెన్సీ. అలాగే మనకు ఆయిల్స్, ఈ తిల తైలము, నువ్వుల నూనె, అలాగే ఆముదం నూనె, ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయమ్మా. ఇవన్నీ మనకు డైరెక్ట్ గా దొరకాలంటే జనాలు తీసుకోలేరు, వాడలేరు, చాలా ఇబ్బందులు పడతారు. లైక్ ఎరండ తైలము, తిల తైలము, దశమూలాలు, వీటి నుంచి మనకు పరిష్కారం అనేది దొరుకుతుందమ్మా. కానీ ఇవన్నీ ఎలా తీసుకోవాలి, అలా తీసుకొని ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడున్న మనుషులకు మనం అవన్నీ తీసుకోవడం చాలా ఇబ్బందితో కూడుకున్నాం. అందుకే బీ బెటర్ వాళ్ళు ఇవన్నీ ఉపయోగించి వాళ్ళు తిల తైలం, తైలపాక విధి అనే పద్ధతిలో ఈ ఏవైతే ఉన్న ఈ హెర్బ్స్ అన్ని ఆ తైలంలో వీటి యొక్క పొటెన్సీ తీసుకొచ్చి దాన్ని క్యాప్సూల్ రూపంలో తీసుకొచ్చారు. ఈ బీ బెటర్ వాళ్ళ నుంచి ఆరుతో ఊర్జా తీసుకుంటే మోకాల్లో గుజ్జు పునరుద్ధరిస్తుంది. అలాగే మనకు ఏదైతే డ్యామేజ్ అయిన సెల్స్ అనేవి మళ్ళీ రీగెయిన్ అవుతాయి, రిపేర్ చేస్తుంది, జాయింట్స్ అనేవి హెల్తీగా ఉంచుతుంది. ఓకే డాక్టర్ గారు, మరి ఈ మెడిసిన్ అన్నది ఎలా యూజ్ చేయాలి, ఎలా తీసుకోవాలి ఒకసారి చెప్పగలరు? ఈ మెడిసిన్ ఏంటంటే సింపుల్ గా తీసుకోవచ్చు. 60 క్యాప్సూల్స్ ఉంటాయి ఒక డబ్బాలో. ఇది పొద్దున ఒకటి, రాత్రి ఒకటి తీసుకోవాలి. మనం లోపల నుంచి హీల్ చేస్తున్నాం, లోపల నుంచి గుజ్జు అనేది ఫామ్ అవుతుండడానికి. ఈ పెయిన్ కిల్లర్స్ లాగా అప్పటికప్పుడు పెయిన్ కిల్లర్ తగ్గించి పెయిన్ తగ్గించుకోవడం అయితే కాదమ్మా, మనకు లోపల నుంచి అనేది హీల్ అవ్వాలి. అందుకే అట్లీస్ట్ 30 to 40 డేస్ అని పడుతుంది. సో మనకు 90 డేస్, ఎందుకంటే ఒక టైం పీరియడ్ లో మనకు అనేది హీలింగ్ నేచర్ ఉంటుంది మన బాడీకి, అది రీగెయిన్ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, మరి బీపీ షుగర్ కి డైలీ మెడిసిన్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటారు, మరి ఆ మెడిసిన్స్ తో పాటు ఇవి కూడా యూజ్ చేయొచ్చా? తప్పకుండా అండి. బీపీ, షుగర్, థైరాయిడ్ అనేది లైఫ్ స్టైల్ డిసార్డర్స్. అది కంప్లీట్ గా ప్రతిరోజు మెడికేషన్ తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం మనం డిస్కస్ చేస్తున్నామో దీనికి ఈ మెడిసిన్ తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు, కంప్లీట్లీ న్యాచురల్.